అందరికీ నమస్కారం. ఈ వీడియోలో భక్తికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఏబిసిడి ఆన్సర్స్తో అడుగుతాను. మీకు సమాధానం తెలిస్తే ట్రై చేయండి. మొదటి ప్రశ్న, రామాయణం ఎవరు రచించారు? ఆన్సర్స్: ఏ వ్యాసుడు, బి వాల్మీకి, సి కాళిదాసు, డి తులసీదాస్. రామాయణం ఎవరు రచించారు అనే దానికి జవాబు ఆన్సర్ బి వాల్మీకి. రెండవ ప్రశ్న, మహాభారతం రచయిత ఎవరు? ఏ వాల్మీకి, బి వ్యాసుడు, సి తులసీదాస్, డి కాళిదాసు. మహాభారతం రచయిత ఎవరు అనే ప్రశ్నకు జవాబు ఆన్సర్ బి వ్యాసుడు మహాభారతమును రచించారు. మూడవ ప్రశ్న, శివుని తలపై ఉన్న నది ఏది? ఏ యమున, బి గోదావరి, సి గంగా, డి కృష్ణ. శివుని తలపై ఉన్న నది ఏది? ఈ ప్రశ్నకు జవాబు ఆన్సర్ సి గంగా నది. నాలుగవ ప్రశ్న, హనుమాన్ జన్మించిన తల్లి ఎవరు? అంటే ఆంజనేయ స్వామి తల్లి ఎవరు? ఏ కౌసల్య, బి అంజని, సి సీత, డి దేవకి. ఆంజనేయ స్వామి జన్మించిన తల్లి ఎవరు? ఆన్సర్ బి అంజనీదేవి. ఐదవ ప్రశ్న, లక్ష్మీదేవి పుట్టిన సముద్రం ఏది? ఏ క్షీరసాగరము, బి అరేబియా సముద్రము, సి బంగాళాఖాతము, డి పసిఫిక్ సముద్రము. లక్ష్మీదేవి పుట్టిన సముద్రం ఏది? దీనికి ఆన్సరు ఏ క్షీరసాగరము. ఆరవ ప్రశ్న, శనివారము ఏ దేవుడికి ప్రత్యేకము? ఏ విష్ణువు, బి శివుడు, సి శనిదేవుడు, డి గణేశుడు. శనివారము ఏ దేవుడికి ప్రత్యేకము? ఈ ప్రశ్నకు జవాబు ఆన్సర్ సి శనిదేవుడు. తర్వాతి ప్రశ్న, గాయత్రి మంత్రం ఏ వేదంలో ఉంది? ఏ ఋగ్వేదము, బి యజుర్వేదము, సి సామవేదము, డి అథర్వవేదము. గాయత్రి మంత్రం ఏ వేదంలో ఉంది అనే ప్రశ్నకు జవాబు ఆన్సర్ ఏ ఋగ్వేదము. గాయత్రి మంత్రము ఋగ్వేదం నుండి వచ్చినది. అలాగే తర్వాతి ప్రశ్న, వేదాలు మొత్తం ఎన్ని? ఏ 2, బి 3, సి 4, డి 5. వేదాలు మొత్తం ఎన్ని? వేదాలు మొత్తం ఎన్ని అనే ప్రశ్నకు జవాబు ఆన్సర్ సి 4. వేదాలు మొత్తము 4. తర్వాతి ప్రశ్న, రాముడి తండ్రి ఎవరు? ఏ జనకుడు, బి దశరథుడు, సి విశ్వామిత్రుడు, డి వశిష్ఠుడు. రాముని తండ్రి ఎవరు? రాముని తండ్రి ఎవరు అనే ప్రశ్నకు జవాబు బి దశరథుడు. రాముని తండ్రి దశరథుడు. 10వ ప్రశ్న, ఓం నమః శివాయ మంత్రం ఎవరికి? ఏ విష్ణువు, బి శివుడు, సి గణేశుడు, డి సూర్యుడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ మంత్రం ఎవరికి అనే ప్రశ్నకు జవాబు ఆన్సర్ బి శివుడు. శివుణ్ణి పూజించడానికి ఈ మంత్రాన్ని ఉపయోగిస్తాము. సర్వే జన సుఖినో భవంతు. Thank you so much for watching. Please subscribe my channel. Thank you.